changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇది దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై నిర్గమకాండము 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెహోవాయే న్యాయవంతుడు అనే పదాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. గత కొన్ని దినాలుగా దేవునికి ఇవ్వబడిన పేర్లను గురించి మనం గమనిస్తూ అనేకమైన పేర్లను మనం నేర్చుకున్నాం. యెహోవా రాఫా, రోహి, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా సిద్కేను, యెహోవా షాబోత్, ఇలాగా కొన్ని పదాలను, కొన్ని పేర్లను, వాటి అర్థాలను, దేవుని యొక్క గుణగణాలను నేర్చుకుంటున్నాం కదండి. అదే క్రమంలో ఈ దినము ఒక క్రొత్త దేవునికి ఇవ్వబడిన పేరును మనం గమనిస్తున్నాం. ప్రాముఖ్యంగా నిర్గమకాండం 9వ అధ్యాయం 27వ వచనంలో యెహోవాయే న్యాయవంతుడు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. హీబ్రూ బైబిల్లో ఏ విధంగా ఉన్నది అని అంటే యెహోవా సిద్కేను అనే మాటను మనం గమనిస్తున్నాం. యెహోవా సిద్కేను. సిద్కేను అనే పదము సిదోను లేదా సిద్కేను అనే పదం నుండి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. సిద్కేను అనగా ధర్మము లేదా నీతి లేదా న్యాయము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మోషే ప్రజలతో మాట్లాడుతూ దేవుడే న్యాయవంతుడు, యెహోవాయే న్యాయవంతుడు, యెహోవాయే నీతిపరుడు, ఆయనే మన ధర్మము అనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్న వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, నిజంగానే మన దేవుడు ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిపరుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయనలో ఎలాంటి అవినీతి లేనటువంటి దేవుడు. ఆయన మనుషులందరికీ న్యాయమును జరిగించినట్టు గొప్ప దైవము. ప్రియులారా, వాక్యం వింటున్న మన జీవితాల్లో మన దేవుడు న్యాయవంతుడని, నీతిపరుడని మనందరూ కూడా గమనించవలసిన వారమై ఉన్నాం. అదే విషయాన్ని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలోనూ, 23వ అధ్యాయము 6వ వచనం ఇర్మియా గ్రంథంలో వారికి ఎటువంటి పేర్లు పెట్టబడతాయి అని అంటే యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోవాయే మన నీతి అనగా యెహోవా సిద్కేను, యెహోవాయే మనకు నీతి అనే పదాన్ని కూడా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో 16వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో మన దేవుడు నీతిపరుడుగా ఉంటున్నాడు. ఈరోజు చాలా మంది రకరకాల నీతి కార్యాల వలన, జపతపాల వలన, నోముల వలన, వ్రతాల వలన, హోమాల వలన, యజ్ఞాల వలన, యాగాల వలన, దాన ధర్మాల వలన, మంచి పనుల వలన, భూదానం వలన, అన్నదానం వలన, వస్త్రదానం వలన, ఇలాగ రకరకాల కార్యకలాపాలను బట్టి నీతిమంతులుగా చాలా మంది పరిగణించబడతారని చాలా మంది అనుకుంటున్నారు, వాటిని ఆచరిస్తూ కూడా ఉన్నారు. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే వాటన్నిటిని బట్టి నీతి రాదు. బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడని లేఖనం సెలవిస్తుంది. మరి ఒక్కరు కూడా నీతిమంతులు లేకపోతే అదే బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడిని యేసుక్రీస్తు అనే ఒక విధానాన్ని లేదా వాక్యాన్ని కూడా రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నాం. మన దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిపరుడు, ఆయన మనకు తన నీతిని అనుగ్రహించే దైవం. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో తన సాక్ష్యాన్ని వివరిస్తూ పలుమార్లు హెచ్చరిస్తూ అనేక మార్లు చెప్పిన మాటల యొక్క సారాంశం ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలు ఏమనుకుంటున్నాడంటే సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం వల్ల నేను నీతిమంతుడిని అయిపోతాను అని అనుకుంటున్నాడు. ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు ఎలా అవుతారు? బలు అర్పించడాన్ని బట్టి, యజ్ఞాలను బట్టి, యాగాలను బట్టి, లేదా దహన బలి అర్పించడాన్ని బట్టి, పాపం చేసిన ప్రతిసారి దహన బలి అర్పించి ఆ పాపం పోయింది కనుక నీతిపరుణ్ణి అని అనుకునేవాడు సౌలుగా ఉండినప్పుడు. అందుకనే పౌలుగా మారిన తర్వాత ఏమంటున్నాడంటే నా స్వనీతిని బట్టి కాదు, ప్రథమంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంత నీతి అనే విషయాన్ని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది సొంత నీతి, ఈరోజు చాలా మందిలో కనిపించే ఒక నీతి ఏంటంటే సొంత నీతి. తమకు తామే నీతిమంతులు అనుకుంటారు, తమకు తామే మంచివాళ్ళు, తమకు తామే గొప్పవాళ్ళు, తమ చేసిందే రైట్, తమే నీతిమంతులు. భక్తి, నీతి, అబ్బో మాది, మా ప్రార్థన మాది, సొంత నీతి, నా ప్రార్థన వలన నీతిమంతులుగా, ఇదంతా సొంత నీతి. రెండవ నీతి, బైబిల్లో ఉన్న రెండవ నీతి ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధము వలనైన నీతి అనే విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఏంటి ధర్మశాస్త్ర సంబంధం వలన నీతి అని అంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని నిష్ఠాగరిష్టంగా ఆచరించడం ద్వారా
నీతిమంతులుగా అయిపోతారు అని అపోస్తలుడైన సౌలు కూడా సౌలుగా ఉండినప్పుడు పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రెండు నీతి కాదు, నేను యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా నేను ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ఆయన ఇచ్చు వరము ద్వారా రక్షింపబడ్డాను అనే విషయాన్ని ఎఫెసీయులకు రాస్తూ ఉంటున్నాడు ప్రియులారా 2వ అధ్యాయం 5వ వచనంలో. వాక్యం వింటున్న నీ నా జీవితంలో ఏ నీతిని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు? దేవుడే నీ నీత, లేదా నీ భక్తి కార్యాలు, నీ యొక్క పుణ్యకార్యాలు, నీ దాన ధర్మాలు, యజ్ఞయాగాలు, నోములు, వ్రతాలు, జపాలు, తప్పాలు, పుణ్యక్షేత్రాలను దర్శించడం, మెట్లెక్కడం, కొండలెక్కడం, వీటన్నిటిని బట్టి నీతి రాదు. వాటన్నిటిని బట్టి నీతి వస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆ పనులు చేయగలరు. నువ్వేదో చేయడాన్ని బట్టి నీతి రాకూడదు. దేవుడే తన రక్తములో నిన్ను కడగడాన్ని బట్టి, అందుకని బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తునందలి రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడుతున్నామని. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నీతిమంతుడిగా నీ సొంత కార్యాలను బట్టి అనుకుంటున్నావా, ధర్మశాస్త్రాన్ని బట్టి అనుకుంటున్నావా, లేదా నేను దేవుని రక్తంలో కడగబడ్డాను అదే నాకు నీతి అని అనుకుంటున్నావా? యెహోవా సిద్కేను అనగా యెహోవాయే మన నీతి. మన నీతి మన భక్తి కార్యాలను బట్టి ఉండదండి, మన యథార్థతను బట్టి ఉండదు మన నీతి. ఎందుకంటే లేఖనం చెప్తుంది మన నీతి దేవునికి మురికి గుడ్డలు అని లేఖనం సెలవిచ్చుచున్నది. మన నీతి మీద ఆధారపడొద్దు. నా భక్తి, నా ప్రార్థన, నా యథార్థత, నేను ఎంత నిష్టగా ఉన్నాను, ఎందుకు నాకే రావాలని గర్వపడమాక, నీదంటూ ఏది అనుకోమాక. అలా అనుకున్నట్లయితే నీ నీతి, నువ్వు అనుకుంటున్న నీతి మురికి గుడ్డలు అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడే మనకు నీతిగా ఉండాలి. యెహోవా సిద్కేను అనగా యెహోవాయే నా నీతి, మన నీతి. ప్రార్థిద్దామా? ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులందరూ వాక్యం విని సర్వసత్యాన్ని తెలుసుకుని, నీతి అనేది మనుషుల కార్యాలను బట్టో, మనుషులు చేసే భక్తి కార్యాలను బట్టి కాదు, కానీ నీ రక్తంలో కడగబడడాన్ని బట్టే, ఎడ్ల రక్తాన్ని బట్టి, కోడల రక్తాన్ని బట్టి, మేకల రక్తాన్ని బట్టి, యజ్ఞయాగాలను బట్టి, బలులను బట్టి, జపతపాలు, నోములు, వ్రతాలు, పుణ్యాలు, పురస్కారాలు, దాన ధర్మాల వలన కాదు, కానీ నీ రక్తం ద్వారా మాత్రమే ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామని లేఖనము సెలవిచ్చి ఉండగా, అటు విధంగా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్ది యెహోవా సిద్కేను, యెహోవాయే నీతి అని లేఖనము సెలవిచ్చినట్టుగా మీరు మా నీతిగా ఉండి మీరే మహిమ పొందుకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing